కరీంనగర్ నగర ప్రజలకు ఇప్పుడు ఒక గొప్ప అవకాశం వచ్చింది. 42వ డివిజన్ ప్రజల గుండెల్లో నిలిచేలా ఒక నిజాయితీగల వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అతనే డాక్టర్ రాజన్న. డాక్టర్ రాజన్న అంటే సేవకు అంకితమైన జీవితం. ఈ రోజుల్లో రాజకీయాల్లో డబ్బు కోసం వచ్చే వాళ్లు ఎక్కువ, కాని డాక్టర్ రాజన్న మాత్రం డబ్బు కోసం కాదు, పదవి కోసం కాదు, హోదా కోసం కాదు, ప్రజల కోసం, ప్రజాసేవ కోసమంకిత భావంతో ముందుకు వస్తున్న నాయకుడు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా తన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించిన వ్యక్తి ఇప్పుడు ఉద్యోగం నుంచి విరమణ పొంది పూర్తిగా ప్రజాసేవకే అంకితం అయ్యాడు. తన దగ్గర ఉంది, ధనబలం ఉంది, విద్యాబలం ఉంది, దూరదృష్టి ఉంది, అత్యంత నిస్వార్థమైన మనసు ఉంది. అలాంటి వ్యక్తి మన 42వ డివిజన్ కార్పొరేటర్ అయితే మన డివిజన్ అభివృద్ధి మాటల్లో కాదు, పనుల్లో కనిపిస్తుంది. ఈ రోజు ప్రజలు కోరుకుంటున్నది గొప్ప మాటలు చెప్పే నాయకుడు కాదు, ప్రజల కష్టాలు అర్థం చేసుకునే నాయకుడు, ప్రతి ఇంటి బాధను తన బాధగా భావించే నాయకుడు. అలాంటి నాయకుడు డాక్టర్ రాజన్న. నిరుపేదలకు, ఆపదలో ఉన్నవారికి, అవసరంలో ఉన్నవారికి ఎప్పుడూ ముందుండి సహాయం చేసిన వ్యక్తి. పైసల కోసం రాజకీయాల్లోకి రాలేదు, ప్రజల సంక్షేమం కోసమే వచ్చాడు. ఈ రోజుల్లో మనకు కావలసింది నిజాయితీ గల నాయకుడు. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కాలనీల అభివృద్ధి కోసం, మన రోడ్ల కోసం. కరీంనగర్ ప్రజలారా, ఈ రోజు మనం ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. మన ఊరిలో, మన నగరంలో ప్రజల కోసం అంటూ వచ్చి ప్రజల పేరుతోనే రాజకీయాలు చేసి కానీ లోపల మాత్రం స్వార్థాన్ని దాచుకున్నవాళ్లు కూడా ఉన్నారు. ప్రజాసేవ అని చెప్తారు, కానీ వారి అడుగుల వెనుక అభివృద్ధి కాదు, త్యాగం కాదు, సేవ కాదు, లాభం, అధికారమే, ధనం, పేరు. ఇలాంటి రాజకీయాలు మనం చాలా చూశాం. ఇప్పుడు మన ముందుకు ఒక నాయకుడు వచ్చాడు, డాక్టర్ రాజన్న. కరీంనగర్ ప్రజలారా, ఇప్పుడు మనకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మళ్లీ అదే పాత రాజకీయాలు, అదే మాటలు, అదే మోసాలు. లేదా రెండోది, నిజాయితీకి ఓటు, సేవకి ఓటు, భవిష్యత్తుకి ఓటు. డాక్టర్ రాజన్నకు ఓటు అంటే ఒక వ్యక్తికి ఓటు కాదు, మన పిల్లల భవిష్యత్తుకి ఓటు, మన కరీంనగర్ అభివృద్ధికి ఓటు, మన సమాజాన్ని కాపాడే నిర్ణయానికి ఓటు. ఈసారి మన ఓటు మన గౌరవాన్ని కాపాడాలి. ఈసారి మన ఓటు మన ఊరిని అమ్ముకునే రాజకీయాలను ఆపాలి. ఈసారి మన ఓటు ప్రజల పక్షాన నిలబడే నాయకుడిని గెలిపించాలి. కరీంనగర్ ప్రజలారా, మీరు ఒకసారి ఆలోచించండి. ప్రజల కోసం నిలబడిన నాయకుడిని గెలిపిద్దామా? లేదా మన భవిష్యత్తును మళ్లీ పాత రాజకీయాలకు అప్పగిద్దామా? రండి, మన కరీంనగర్ను కాపాడుకుందాం. మన ఊరికి సేవ చేసే నాయకుడిని గెలిపిద్దాం. డాక్టర్ రాజన్నను గెలిపిద్దాం. కరీంనగర్ భవిష్యత్తును గెలిపిద్దాం. జై కరీంనగర్, జై ప్రజలు.